జిల్లాలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో మాదిగ రాజకీయ పోరాట సమితి ఎంఆర్పీఎస్ నేషనల్ అధ్యక్షులు బిఎన్ రమేష్ కుమార్ మాదిగ ఆదేశాల మేరకు విలేకరుల సమావేశంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కామారెడ్డి జిల్లాలోని ప్రైవేట్ పాఠశాల జీవన్ ధన్ స్కూల్లో 6 ఏండ్ల పసిపాపపై అదే స్కూల్లో నిధులు నిర్వహిస్తున్నటువంటి పిటి నాగరాజు అనే యువకుడు 6 ఏండ్ల పాపపై హత్యాచారానికి పాల్పడినాడని వెంటనే శిక్షించాలని మాదిగ రాజకీయ పోరాట సమితి ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తోంది. అధ్యక్షుడు బిఎన్ రమేష్ అన్న ఆదేశాల మేరకు ఇలా కామారెడ్డి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఇలా మేము ప్రెస్ మీటింగ్ పెట్టి ఆ ఇష్యూ మీద మేము ఖండిస్తున్నాము. ఎవరైతే నాగరాజు పీటీ ఉన్నాడో అని వెంటనే ఉరికమ్మం ఎక్కియాలా, ఉరి తీయాలా. ఎవరైతే మన ప్రిన్సిపల్లో వైస్ ప్రిన్సిపల్లో వాళ్ళు కూడా డ్యూటీ నుంచి సస్పెండ్ చేయాలా. లేని పక్షాన మాజీ రాజకీయ పోరాట సమితి ఇది ఆ అమ్మాయికి న్యాయం జరిగేదాకా, వాళ్ళకు శిక్ష పడేదాకా మేము అండదండలు ఉండి మేము ఇలా న్యాయం జరిగేదాకా మేము పోరాడుతూనే ఉంటాము. లేని పక్షాన రాస్తారోకో, కలెక్టర్ ముట్టడి, ఇలా ఎమ్మెల్యే ఆఫీస్ ముట్టడి, ఇలా మేము అన్ని విధాలా చేస్తామని మాదిరి రాజకీయ పోరాట సమితి తరఫున మేము ఇలా డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే సమాజంలో స్కూళ్ళల్లో నమ్మకంతో తల్లిదండ్రులు కాయ కష్టం చేసుకుంటూ ఇలా స్కూళ్ళకు పంపిస్తే ఇలా సార్లు ఈ విధంగా పిల్లల మీద ఈ విధంగా చేసుకుంటూ ఎంతవరకు అని మేము ఇలా ఖండిస్తున్నాం. మేము ఎందుకంటే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇటువంటి వాళ్ళను ఎక్కడెక్కడైతే ఈ స్కూళ్ళల్లో జరుగుతుందో ఈ అత్యాచారాల మీద ఇటువంటి వ్యక్తుల మీద యాక్షన్ తీసుకొని ఉరికమ్మం ఎక్కాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఒక చదువు చెప్పే గురువే ఈ విధంగా పశువు లెక్క ప్రవర్తించి ఆ 6 ఏళ్ల బాలిక మీద ఇవాళ ఆ విధంగా చేసుడు ఎంతవరకు కరెక్ట్? ఇది ఇలా మేము అడుగుతున్నాం. ఇవాళ అటువంటి దుర్మార్గుడిని ఎవరైతే నాగరాజు పీటీ ఉన్నాడో ఆయన మీద అట్లనే ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ మీద కూడా వాళ్ళ ముగ్గురిని మీద ఇలా యాక్షన్ తీసుకొని డ్యూటీ నుంచి తొలగిస్తూ వాళ్ళ మీద ఉరికమ్మం ఎక్కియాలని కూడా మేము ఇలా మా మాజీ రాజకీయ పోరాట సమితి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే సమాజంలో ఆడదానికి ఇలా రెస్పాన్స్ గౌరవం లేకుండా పోయింది. ఇదేనా మన భారతదేశంలో మనం ఆడవాళ్ళకున్న రక్షణ? భారతదేశంలో మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఇవాళ ఏమున్నది? ఎక్కడ మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ మనము విధానాలు పాటిస్తున్నాం? మనము లేదు. అది పక్కన పెట్టి ఈ విధంగా మృగాల లెక్క చిన్న పెద్ద ముసలి మురుగా చూడకుండా కూడా ఇటువంటి దుర్మార్గులు ఈ అత్యాచారాలు పాల్గొనే వాడిని వెంటనే ఉరి తీయాలని మేము ఇలా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇవాళ కామారెడ్డి జిల్లాలో జీవదాన్ స్కూల్లో ఉచకొద నడుస్తుంది. అన్ని కుల సంఘాలు, అంబేద్కర్ సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఇవాళ దీని మీద పెద్ద ఇష్యూ చేసి ఖండిస్తారు. వెంటనే ఇవాళ గవర్నమెంట్ కూడా వాటిని పట్టుకున్నారు. కానీ ఆయనకి ఉరికమ్మం ఎక్కియాలా, ఉరి తీయాలా. ఆయనకు కూడా భార్య పిల్లలు ఉన్నారు కదా. ఇటువంటి ముండా వరకును ఎవరైతే నాగరాజు ఉన్నాడో ఆయన వెంటనే తక్షణమే పెద్ద ఉరి తీయాలని మేము ఇలా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఆర్ బాగయ్య, మాజీ రాజకీయ పోరాట సమితి ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. జై మాదిగ, జై భీమ్.